వైసీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా వైసీపీ దాడి చేసి అరెస్టు చేసి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసిన వాళ్ళలో అచ్చెన్నాయుడు ప్రప్రథముడు అన్నమాట. అచ్చెన్నాయుడుతోనే వైసీపీ ప్రభుత్వం దాడులు మొదలు పెట్టింది. ఆ నేపథ్యంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపించి అతన్ని హాస్పిటల్ చుట్టూ కూడా తిప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల తర్వాత బెయిల్ దొరకటం, బయటికి రావటం, తిరగటం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కోసం కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు కాబట్టి పైగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగాడు. దాదాపుగా 10 సంవత్సరాలు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పక్క, మరో పక్క ఏదైతే వైసీపీ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి, పోరాడిన వ్యక్తి అచ్చెన్నాయుడు కాబట్టి మంచి పదవి ఇస్తారనుకున్నారు. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి పదవి అంటే ఉన్న పదవులలో చాలా మంచి పదవి. అయితే తర్వాత గనులు, జియాలజీ మరియు ఎక్స్చేంజ్ మంత్రిగా కొల్లు రవీంద్ర గతం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటిగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయనకి బీసీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఆ టైంలోనే కొల్లు రవీంద్ర తనకి ఎక్స్చేంజ్ కావాలని అడిగిన నేపథ్యం కూడా ఉంది. ఆ సందర్భంలో బీసీ శాఖ సంక్షేమ పదంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. అయితే అప్పుడు అడిగిన నేపథ్యంలో ఆయన కళ ఇప్పుడు నెరవేరినట్టుగా ఉంది. సీనియర్ నాయకుడు. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.